వీటిని మాత్రమే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎవరెవరు ఏమేమి బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతల పడేసి పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోస్ పండుకి నా కొడుకులు ముక్కలు నరికవతల పడేసి నిన్ను దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా రా నా కొడుక. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు, పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు, ఎన్ని పార్టీలు మార్చావు? ఇది వీళ్ళు మాట్లాడింది. ఎవరు వీళ్ళని ఈ దారుణంగా పెంచి పోషించిన వ్యక్తో ఇప్పుడు చూడండి ఒకసారి. ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పెళ్ళాలు, కొత్త కారును మార్చినట్టుగా పెళ్ళాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పెళ్ళాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఆయన తిట్లే కాదు తిరిగి నేను నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను. ఒకవేళ దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. నేను తిరిగి చాలా అనగలను. నాకు చాలా బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఈ పెద్ద మనిషి 4 భార్యలు పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్, ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గురించి ఆయన 2వ భార్య అన్న మాటలు, ఆయన 2వ భార్య రేణు దేశాయ్ అట, రేణు దేశాయ్ గారు అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. ఆర్గనైజ్డ్ గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఆయన సభా వేదిక మీద ఏం మాట్లాడాలో ఇచ్చిన స్క్రిప్ట్ అది. చూడండి, అది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు, బహుశా 4-5 పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు, అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. దానికి దయచేసి నేను అందరినీ వారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీనస్థితిలో మాట్లాడినా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు? చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ? నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది? నేను చేసుకున్న 3 పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి 2 జైల్లో కూర్చున్నారు 2 సంవత్సరాలు? ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంత వినమ్రంగా అడిగినా సరే వీళ్ళ నోర్లు ఆగాయా? ఆగలేదు. ఎప్పుడు ఆయన సమాధానం చెప్పారో ఒకసారి చూడండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్పాను. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి? తమాషాలుగా ఉందా? కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం మీరు ఎన్నన్నా సరే పవన్ కళ్యాణ్ గారు భరించాలి. మీరు ఏమన్నా సరే ఆయన ఊరుకోవాలి. ఆయన భార్యలన్నా ఆయన పిల్లలన్నా ఊరుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఇక ఓపిక నశించి తిట్టారు. ఇది సరే తిట్టారు, ఆగాలి కదా.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ తర్వాత 2023లో అంటే 2024 ఎన్నికలకి ముందు జూలై 22న ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. ఏ విధంగా టార్గెట్ చేసుకుంటూ వస్తే ఎప్పుడు ఆయన ఆ విషయాన్ని స్పందించారు అని, అవునా కాదా? కరెక్ట్, ఒకే ఒక్కసారి స్పందించారు. దానికి కూడా ఆయన రీసెంట్ గా ఆయన దీక్షలో ఉన్న సమయంలో కూడా ఒక రకంగా దాని విషయంలో కూడా నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నట్టుగా ఆయనే స్పందించారు. ఒకసారి ఫైనల్ గా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్, పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసా? మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు ఎడుతున్నా, ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచ్చిన చెప్పండి, సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం, చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా నేర్చుకుంటారని రాత్రికి అని అంటాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు. నిజానికి నేను మాట్లాడిన బూతుల వల్ల వాళ్ళు ఈ మధ్య బాధపడుతున్నారు అంటున్నారు. అక్కడ కూడా ఒక రకంగా ఆయనలో పశ్చాత్తాపం కనబడుతుంది. అంతేగాని మళ్ళీ వాళ్ళని ఏం తిట్టలేదు, వాళ్ళు బాధపడుతున్నారు అన్నారు బూతులు తిట్టామని. అలాగే ఇంక తప్పలేదు నాకు, ఇక అప్పటి వరకు చూసి అని ఆయనే చెప్పుకుంటున్నారుగా, ఆయనే ఆ పరిస్థితిని వివరిస్తున్నారుగా. ఇదే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు అందరి చేతులకి తాళాలు వేస్తున్నారా లేదా, ఎవరు కూడా శృతి మించొద్దు అని చెబుతున్నారా లేదా? ఇదే ఈ జనసేనలో ఉన్న కార్యకర్తలు వీళ్ళంతా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా విపరీతంగా రెచ్చిపోవడంతోనే వీళ్ళు బూత్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో వీళ్ళ స్టైల్లో చూపించిన తరువాతే చాలా వరకు సప్రెస్ అయింది. సోషల్ మీడియా విపరీతంగా వచ్చేసింది ఇవాళ రేపు. గతంలోలా కాదు, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే కుదరదు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవాలి, బూతుల్ని కంట్రోల్ చేసుకోవాలి. నోరుంది కదా అని బూతులు మాట్లాడితే వాతలు పెడతారు. కాబట్టి కంట్రోల్లో ఉండాల్సిందే.